నామములో మీ అందరికీ శుభములు. ప్రభుని మహిమపరిచి కనపరిచి ఆరాధనకు పూర్వము దేవుని వాక్యంలో నుంచి ఒక మాటను మనం చూసుకుంటాం. సువార్త 10వ అధ్యాయము 33, 34, 35 వచనాలను కలిసి చదువుకుంటాం. 33, 34, 35 3 వచనాలను మనందరం కలిసి చదువుకుంటాం. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోతూ అతను పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసము పూసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి పూటకొని వాడికి తీసుకుని పోయి అతని పరామర్శించాడు. మరునాడు అతడు 2 దేనాలను తీసి ఆ పూటకుడికి ఇచ్చి ఇతని పరామర్శించము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. 35వ వచనంలో మాట గమనించగలుగుతాం. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకుండి వానికి ఇచ్చి ఇతన్ని పరామర్శించము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడలా నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయాను. దేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన దేవా, మీకు ఎంతో వందనాలు స్తోత్రాలు చేసుకుంటున్నాము. మీ కార్యములు గొప్పవి, మీ ఉద్దేశములు గొప్పవి. మానవులైనటువంటి మా ఎడల మీ సంకల్పములు ఎంతో ఉత్తమమైన ఉంటున్నాం. మాటి మాటికి మీ ప్రేమ వార్త చేత, మీ ప్రేమ కాపుదల చేత మమ్మల్ని సంధించడానికి ఇష్టపడిన దాని బట్టి మొదల స్తోత్రం చేసుకుంటున్నాం. దేవా, చదవబడినటువంటి లేఖన భాగంలో ఉన్నటువంటి సత్యమును ఆత్మతోటి మేము గ్రహించినట్లుగా మీరు మాకు దేవాటి సిద్ధపాటు మనసుని మీరు మాకు అనుగ్రహించమని కోరుకుంటున్నాం. లోకంలో ఉన్నాం, శరీరంలో ఉన్నాం. దేవా, మరి మిమ్మల్ని ఆత్మతోటి సత్యంతోటి ఆరాధించేటువంటి అనుభవంలోనికి మీరు మమ్మల్ని నడిపించమని కోరుకుంటున్నాం. నేను పడుతున్న దాసుని చేతగాని వాడిని, ఎన్నిక లేని వాడిని దయతో దాచి కాల్చి మరుగుపరిచి మీ నోటుపురుగా వాడుకోమని బెదలాడుకుంటూ కనిపించి కనిపించకాల శక్తులను యేసుక్రీస్తు నామం ద్వారా బంధిస్తూ కృప చూపించమని, కనికరం చూపించమని వందన స్తోత్రము చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షణ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మనందరికీ బాగా పరిచయమైనటువంటి మాటదే, మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి విషయమే ఇక్కడ మనం చూడడానికి వచ్చాము. సరే, ఇక్కడ ఒక వ్యక్తి ఎరికోకు వెళుతున్న సందర్భంలో దొంగల చేత కొట్టబడి కొడ ప్రాణముతోటి పడి ఉన్నటువంటి స్థితి మనకి కనబడుతున్నది. అయితే అలాంటి సందర్భంలో ఎవరు అతని దగ్గరికి రాలేదు, కానీ ఒక సమరయుడు అతని దగ్గరికి వచ్చినట్టుగా మనం చూడగలుగుతాము. అతను అక్కడ చేసినటువంటి పని మనకి ఇక్కడ అర్థమవుతుంది. 34వ వచనం రాయబడింది, అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఒక పూటకుండి వారి ఇంటికి తీసుకొని పోయి అతనిని పరామర్శించాను. క్రమంలో తలంపులో మనము మన దేవుడు ఎలాంటి దేవుడు, ఆయన గురించినటువంటి గొప్ప కార్యములను, ఆయన చేసిన పనులను మనం జ్ఞాపకం చేసుకున్న వారమై, ఆయన చేసిన మేలును మనం తలపోసుకున్న వారమై, ఆయనను మనము కృతజ్ఞతాస్తుతులను ఆరాధనను మనము చెల్లించే వారికి ఉండాలనేది దేవుని ఉద్దేశము. సరే, మొదటి తలంపులో జ్ఞాపకం చేయబడుతుంది. అక్కడ మన స్థితిని మనకి బహు స్పష్టంగా రాయబడుతూ వచ్చింది. మనము కూడా ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది చేత, శత్రువు చేత, లోకంలో ఉన్నటువంటి పరిస్థితుల చేత మనము కూడా గాయపరచబడిన వారమై, నష్టపరచబడిన వారమై, పోగొట్టుకున్న వారమై, సమస్తమును కూడా ఎంతగానో పోగొట్టుకున్న వారమై బాధతో, దుఃఖంతో ఉన్న పరిస్థితులు మన జీవితంలో ఉన్నాయి, మన ఆత్మీయాత్ర జీవితంలో. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, కానీ ఆయన మొదటిగా మనల్ని ప్రేమించిన వాడై, ఆయన మొదటిగా మనల్ని వెతుక్కుండి లోకమునికి దిగవచ్చిన వాడై, ఆయన మొదట మన మీద జాలి చూపిన వాడై, ఆయన మన స్థితిని చూచి ఎరిగిన దేవుడై, సమస్తమును నన్ను ప్రేమించిన కారణము చేత
ఆయన నీ కొరకు నా కొరకు తన ప్రాణం అర్పించినట్టుగా మనము చూడగలుగుతాం. సరే, మెట్టుకు మంచిది మొదటి తలంపులో జ్ఞాపకం చేయబడుతుంది. మన దగ్గరికి ఎవరు రానటువంటి సందర్భము, నష్టపోయినటువంటి సందర్భము, పోగొట్టుకునేటువంటి సందర్భము మన జీవితంలో ఉన్నప్పుడు జీవము కలిగిన దేవుడు మనల్ని చూచిన వాడిగాను, ప్రేమించిన వాడిగాను, దగ్గరికి వచ్చిన వాడిగాను, పరామర్శించిన వాడిగా ఉంటూ వచ్చినాడు. అయితే ఈ సందర్భంలో ఆయన ఒక పని చేస్తూ వచ్చాడు. ఏమిటి ఆ పని? దాన్ని బట్టి మనం ఏదైనా ఆరాధించే వారికి ఉండగలుగుతాం. ఏం చేస్తూ వచ్చాడంటే, తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూలి వాళ్ళ ఇంటికి తీసుకొని పోయి ఏం చేస్తూ వచ్చినాడు? మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూట కూలివానికి ఇచ్చి అతనిని పరామర్శించి. చాలండి, ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏంటంటే 2 దేనారములు తీసుకున్నాడంట. 2 దేనారములు తీసుకొని ఆ పూట కూలివానికి ఇస్తూ వచ్చాడు. ఇచ్చి అతనిని పరామర్శించను. ఈ 2 దేనారములు ఏమి తెలియజేయబడుతున్నాయి? ఎందుకు ఈ 2 దేనారములు అతనికి ఇవ్వవలసిన కారణం ఏమిటంటే, ఇది నీ నా ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంటూ వచ్చింది. ఈ 2 దేనారములు ఆయన ఆ మంచి సమరయుడు, ఆ గాయపడిన వ్యక్తి మీద, నష్టపొందిన వ్యక్తి మీద, పోగొట్టుకునేటువంటి వ్యక్తి మీద, బాధలో ఉన్నటువంటి వ్యక్తి మీద దయ చూపించి, జాలి చూపించి, పరామర్శించి, ఆదరించి ఎట్లు ఇస్తూ వచ్చినాడో, నీ జీవితంలో, నా జీవితంలో నిన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నీ కొరకై నా కొరకై ఆయన విలువైనటువంటివి సమస్తమును నీకు నాకు అనుగ్రహించినట్టుగా చూడగలుగుతాం. సరే, ఈ 2 దేనారముల యొక్క ఆయన ఇచ్చుటల ఉద్దేశం ఏమిటి అంటే, ఇది మనం చూడగలుగుతాం. రండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 9వ వచనము. మత్తయి సువార్త 20వ అధ్యాయము 9వ వచనము. దాదాపు 5 గంటలకు కూలికి కుదిరిన వారు వచ్చి ఒక్కొక్క దేనారము చొప్పున తీసుకొని, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువగా దొరికిననుకోని కానీ వారికి ఒక్కొక్క దేనారము చొప్పునే దొరికాను. చాలండి, ఇక్కడ మనందరికి బాగా పరిచయమైన మాటే. ఆ యజమానుడు ఉన్నాడు. ఆ యజమానుడికి ఒక ద్రాక్ష తోట ఉంటూ వచ్చింది. ఆ ద్రాక్ష తోటలో పని చేయడానికి పనివారు కావాలి. ఉదయమనే 6 గంటలకు వెళ్ళినట్టుగా చూడగలుగుతాం. అక్కడ కొంత పనివారిని వారు పని కొరకు ఎదురు చూస్తున్నప్పుడు వారితో మాట్లాడుతూ వచ్చారు. నా తోటలో పని ఉంది, చేయగలుగుతారా? అయ్యా, చేస్తాము. మరి ఏమి ఇస్తావయ్యా మీరు మాకు అంటే, నేను ఇస్తానులే రండి అని చెప్పేసి వారిని తీసుకొచ్చినట్టుగా మనం చూడగలుగుతాము. అదే తర్వాత 2వ వచనంలో మనం చూడగలిగితే, దినమునకు 1 దేనారము చొప్పున పని వారితో ఒడబడి రాయబడుతుంది. వారితో ఒక ఒడంబడిక చేసుకుంటూ వచ్చాడు. మీకు దినానికి 1 దేనారం ఇస్తాను. సరే, వాళ్ళు వస్తూ వచ్చారు. ఆ తర్వాత కొంతసేపు అయిన తర్వాత 3వ వచనంలో అతడు దాదాపు 9 గంటలకు వెళుతూ వచ్చాడు. సంత వీధిలో ఊరక నిల్చున్న మరికొందరు చూచి, మీరును నా ద్రాక్ష తోటలోకి వెళ్ళుడి, ఏమి న్యాయమో అది మీకు ఇత్తునని వారితో చెప్పగా వారు వెళ్ళిరి. 2వదిగా చూడగలుగుతాం, 9 గంటలకు వెళ్ళారంట. మరలా వాళ్ళు కూడా ఇంకెవరు మన పనికి పిలవలేదులే, మరి ఎట్లా ఏం చేద్దాం, ఇప్పటికే సమయం అయిపోతున్నప్పుడు పరిస్థితులు వాళ్ళు ఉన్నప్పుడు ఆయన అంటూ వచ్చాడు, సరే నా తోటలో పని ఉంది, మరి మీరు చేయగలుగుతారా? వస్తారంటే, అయ్యా మేము వస్తాం. మరి ఏమి వస్తాం మీరు మాకంటే, ఏది న్యాయమో అది నేను మీకు ఇచ్చేది వాడుకుంటాను అన్నారు. సరే, వాళ్ళు సంతోషించారు, పనికి వెళ్ళారు. మరలా కొంతసేపు తర్వాత మరలా 3 గంటల గ్యాప్ తీసుకుని మరలా 12 గంటలకు వెళ్తూ వచ్చారు. మరలా 12 గంటలకు వెళ్ళి అనేకులు ఆయన ఆహ్వానిస్తూ వచ్చారు. వారు కూడా, అయ్యో ఇప్పటికే ఒక పూట అయిపోయింది, ఎవరు మమ్మల్ని పనిలో పెట్టుకోరు, ఎవరు మాకు సహాయం చేయరు, ఎట్లా ఈ దినం వేస్ట్ అయిపోతుందేమో అనుకున్న సందర్భంలో వారిని కూడా పిలిచి, నేను పని ఇస్తాను రండి వచ్చి పని చేయమన్నప్పుడు వారిని కూడా ఆ యొక్క ద్రాక్ష తోటలోకి పనికి ఆయన ఆహ్వానించినట్టుగా మనం చూడగలుగుతాం. సరే, ఇదంతా సందర్భం అవుతుంది, మధ్యాహ్నం అయిపోయింది. సాయంకాలం కూడా 5 గంటల సమయంలో కొంతమందిని పిలిచారు. అలాగే సాయంకాలం మళ్ళీ 6 గంటల సమయంలో కూడా కొందరిని పిలుస్తూ వచ్చాడు. ఇదంతా అయిపోయిన తర్వాత, సరే పనంతా అయిపోయింది, సాయంత్రం అంతా అయిపోయిన తర్వాత ఆ సూపర్వైజర్ని పిలిచి, సరే ఉదయం నుంచి వచ్చిన కాకుండా సాయంత్రం నుంచి వచ్చిన వాళ్ళకి జీతం ఇవ్వటం మొదలుపెట్టు అని చెప్తూ వచ్చారు. అప్పుడు సాయంత్రం 6 గంటలకు వచ్చిన వాళ్ళకి 1 దేనారం వారి చేతిలో పెట్టగానే ఉదయం వచ్చిన వాళ్ళు, 9 గంటలకు వచ్చిన వాళ్ళు, 12 గంటలకు వచ్చిన వాళ్ళు కూడా చూస్తూ వచ్చారు. అబ్బా, సాయంత్రం ఒక కాసేపట్లో పని ముగించబడుతుందనగా వారికింత 1 దేనారం ఇస్తే
ఈయన మాకు ఇంకెక్కువ ఇస్తారని చెప్పేసి ఆలోచన చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆ సందర్భం చూడగలుగుతామా? వాళ్ళు ఏమంటూ వచ్చినారు? తన 9వ వచనంలో, దాదాపు 5 గంటలకు కూలికి కుదిరికి వచ్చిన వారికి ఒక్కొక్క దేనారం చొప్పున తీసుకుని, మొదటి వారు వచ్చి తమకు ఎక్కువ దొరికిననుకునేది కానీ వారికి 1 దేనారం చొప్పునే దొరికెను. వారది తీసుకొని, చివరి వచ్చిన వీరు 1 గంట మాత్రమే పనిచేసినను పగలంతయు కష్టపడి ఎండబాధ సహించినను మాతో వారికి సమానము చేసితివే అని ఆ ఇంటి యజమానుని మీద సరుగుకొనిరి. 11వ వచనం, అందుకతడు వారిలో ఒకరిని చూచి, స్నేహితుడా, నేను నీకు అన్యాయము చేయలేదే, నీవు నా యొద్ద 1 దేనారమునకు ఒడవడలేదా? నీ సొమ్ము నీవు తీసుకొని పొమ్ము, నీకిచ్చినట్టే కడపటికి వచ్చుట వీరికిచ్చుటకు నాకిష్టమైనది. 15వ వచనం, నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయటం న్యాయము కాదా? నేను మంచి వాడనైనందున నీకు కడుపు మంటగా ఉన్నదని చెప్పాను. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది, ఇప్పుడు చివరి వచ్చిన వారికి కూడా అదే జీతమా? ఉదయం నుంచి వచ్చిన వారికి కూడా అదే జీవితమా? వారు ఎంతో కొంచెం సణుక్కుంటున్నారుగా చూడగలుగుతాం. నిజమే, ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో దేవుని యొక్క రాకడ బహు సమీపం ఉన్న దినాలలో, దేవుని యొక్క రాకడ బహు కొంచెముగా ఉన్న దినాలలో, సాయంకాలం పూట 5 గంటలకి మనము పనికి వచ్చిన వారి వలె ఇలాంటి స్థితిలో నీ జీవితంలో, నా జీవితంలో నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు తన ఇంటిలోనికి, తన తోటలోనికి, తన ఆధిక్యతలోనికి, తన ఆశీర్వాదంలోనికి, తన మందిరంలోనికి నిన్ను నన్ను తీసుకొని వచ్చినాడు. ఎలాంటి ఆధిక్యత ఇస్తూ వచ్చాడంటే, ఇది నన్ను మొదటి తరముగా చూస్తూ వచ్చాము, నష్టపోయాము, పోగొట్టుకున్నాము, దూరపరచబడుతూ వచ్చాము. అయినప్పటికీ దేవుడు పరామర్శించాడు, అంతటితో ఆగలేదు. ఆయన దగ్గర ఉన్న దేనారములు ఇస్తూ వచ్చాడు. దాని విలువ ఏం తెలియజేయబడుతుంది? ఆ విలువ అనగా దేనారం ఇచ్చుట్లో ఉన్న ఉద్దేశం ఏమిటయ్యా అంటే, మొట్టమొదటిగా నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు నిన్ను నన్ను కూడా సమానత్వంగా చేస్తూ వచ్చాడు. ఎవరితో? ఆయన ప్రత్యక్షత చూసినటువంటి అబ్రహామును, ఆయనను ముఖాముఖిగా చూసినటువంటి మోషేతోటి, ఆయన దర్శనము చూసినటువంటి పేతురు, యాకోబు, యోహానులతో పాటు, మన పూర్వీకులతో పాటు వారిని నిన్ను నన్ను సమానముగా ప్రేమిస్తూ వచ్చాడు. ఓ ఎంత గొప్ప ప్రేమ! ఓ దేవా, మా పితృ నిన్ను చూడకపోయినప్పటికీ, నిన్ను ఎరగకపోయినప్పటికీ, నీ దర్శనము చూడకపోయినప్పటికీ, నిన్ను మా చేతులారా తాకకపోయినప్పటికీ, మా పితరులతో వారితో పాటుగానే ఈ చివరి దినాలలో, ఈ గడియలలో నీవు నన్ను సమానముగా వారితో పాటు ప్రేమిస్తూ వచ్చావే. నీ కృప నా మీద సమానముగా చూపిస్తూ వచ్చావు. నీ కృప, నీ కనికరము నా మీద, నీ దయలో నా మీద నిండారులుగా కుమ్మరిస్తూ వచ్చావు. కాబట్టి ఇది నేను ఆరాధిస్తున్నా. ఏమని? ఆయన మంచివాడు, ఆయన ఎంత నమ్మకమైన దేవుడు, ఆయన యథార్థవంతుడు, ఆయన కృప చూపించుట యందు, ఆయన కనికరము చూపుట యందు ఐశ్వర్యము కలిగిన దేవుడు. నిజమే, మొదటి వాని మీద ఎంత ప్రేమ ఉన్నదో మనమైతే ఏం చేస్తాం? మనుషులను బట్టి, స్థాయిని బట్టి, పరిస్థితులను బట్టి వారితో మాట్లాడే విధానము ఒక్కొక్క మెట్టు పెంచుకుంటాం, తగ్గిస్తాం. వారిని దగ్గరికి తీసే విధానం ఒక్కొక్కసారి దూరం పెడతాం, దగ్గరికి తీసుకొస్తాం. కానీ దేవుడు నిన్ను నన్ను కూడా సమానముగా అదే స్థాయిలో, అదే విధానములో, ఒకే చోటికి నిన్ను నన్ను తీసుకుని వస్తూ వచ్చాడు. ఎక్కడికి? ఆ పరలోకములో మన పితరులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆ దర్శనం యొక్క ఆ రూపమును, ఆ తేజస్సును, ఆ ప్రభావమును, ఆ ప్రకాశమును అనుభవించిన వారే, చూచిన వారే, తాకిన వారే, ఎరిగిన వారే ఎలాంటి అనుభవం ఉంటూ వచ్చినారు. ఇది నిన్ను నన్ను ఆయన తన దేనారం ఇచ్చిన ఉద్దేశం ఏంటంటే, తన సమానమైన ప్రేమను చూపించాడు. నిన్ను నన్ను కూడా ఆ ధవళ సింహాసనం ఎదుట నిలబెట్టుటకు సమాన స్థాయిలో, సమాన స్థితిలో, సమానమైన కృప చేత నిన్ను నన్ను నింపుతూ వచ్చినట్టు మనం చూడగలుగుతాం. ఓ ప్రభువా, చివరి గడిలో వచ్చిన మాకు కూడా ఇలాంటి స్థితిలో, ఇలాంటి పరిస్థితులు గుండా వెళుతున్న మమ్మల్ని కూడా నీ మందిరంలో నీ చేర్చావు, నీ పరిశుద్ధులతో చేర్చావు. నీ కొరకు ప్రయాసపడిన వారు, నీ కొరకు నష్టపోగొట్టుకున్నారు, నీ కొరకు ఎంతగానో వెల చెల్లించారు, నీ కొరకు ఎంతగానో ప్రయాసపడ్డారు, నీ కొరకు ఎంతగానో తమ మరణమును అనుభవిస్తూ వచ్చారు, నీ కొరకు ఎంతగానో కఠిన శ్రమను కూడా వెళుతూ వచ్చారు. వారికి ఏ కృప చూపించావు? ఈనాడు అదే కృప కింద, ఈనాడు అదే కనికరమ కింద, ఈనాడు అదే హస్తములతోటి నన్ను కూడా నువ్వు దగ్గరికి తీసుకుంటూ వచ్చావు. కాబట్టి మొదటిగా నేను నిన్ను ఆరాధిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఎందుకు అంటే ఆయన మంచివాడు. ఆయన దేనారం ఇచ్చిన ఉద్దేశం ఏమనగా ఆయన ఎంతో మంచివాడు. ఆ భావం ఏంటనగా
నేను ఈ ఎడల మంచి చూపిస్తున్నాను. కాబట్టి ప్రభువా, నువ్వు నా ఎడల చూపించిన ఈ మంచిని బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను. ఇది మొదటి తరం. రెండో తరంలో రండి, మూడో తరంలో చూడగలుగుతాం. ధ్యానారంభించట్లో ఉద్దేశం ఏమిటి? ధ్యానారంభించట్లో ఉద్దేశం ఏమిటి? అదే మార్కు సువార్త 1 Pedro Simon చూసినట్టుగా మనం చూడగలుగుతాం. చదువు మార్క్స్ వార్త, లూకాసు వార్త, లూకాసు వార్త 7వ అధ్యాయము, లూకాసు వార్త 7వ అధ్యాయము 41వ వచనం. అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్థులుండిరి. 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. అప్పు తీర్చుటకు వారి వద్ద ఏమీ లేకపోయినను గనుక అతడు వారిద్దరిని క్షమించను. ఇక్కడ రెండవది జ్ఞాపకం చేయబడుతుంది. దేనారముల గురించినటువంటి తలంపేమనగా, ఆయన పరిచయుడైనటువంటి సీమోను ఇంటికి వెళుతూ వచ్చాడు. భోజనానికి ఆయన ఆహ్వానిస్తూ వచ్చాడు. ఎప్పుడైతే పరిచయుడు యేసు ప్రభువాన్ని భోజనానికి ఆహ్వానిస్తూ వచ్చాడో, ఆ తర్వాత ఆయన వచ్చి భోజనం చేస్తుండగా యూదుల ఆచారం ప్రకారం కాళ్ళు వెనక పెట్టుకొని కూర్చొని వాళ్ళు భోజనం చేసేవారు ఉంటారు. ద్రాక్షారసం తాగుతారు కాబట్టి ఇక కొంచెం బెడ్ అయ్యి మంచిగా కూర్చొని వాళ్ళు భోజనం చేసేటువంటి సాంప్రదాయాన్ని వారు కలిగి ఉంటారు. ఇలాంటి సందర్భంలో ఆయన భోజనం చేస్తున్నప్పుడు ఆ వెనుక నుంచి ఒక స్త్రీ వచ్చిందంట. వెనుక నుంచి ఒక స్త్రీ వచ్చి నీళ్లు కారుస్తూ ఏడుస్తూ యేసు ప్రభు పాదాలను ఆయన అవి కడుగుతూ తన తల వెంట్రుకలతోటి యేసు ప్రభు వారి పాదాలను తుడుస్తూ ముద్దు పెట్టుకుంటూ అత్తరు పూస్తున్నట్టుగా మనం చూడగలుగుతాం. ఇదంతా మనకు తెలిసిన భాగమే. అయితే తలంపేమనగా, ఇప్పుడు సీమోను అనుకుంటున్నాడు మనసులో, ఈయన ప్రవక్త అయితే అసలు ఈవిడ ఎలాంటిదో ఎవరితో అన్న పదం కూడా రాయబడుతూ అసలు మీరు గమనించండి, అక్కడ రాయబడుతుంది. అతను అనుకుంటున్నాడు మనసులో, ఈయన నిజంగా ప్రవక్త అయితే ఆవిడ ఎలాంటిదో ఈయనకి తెలిసి ఉండను కదా, ఎందుకు దగ్గరికి రానిచ్చాడు, ఎందుకు ఆయన పాదములు పట్టుకొని ఇచ్చాడు, ఎందుకు యేసు ప్రభువారు ఇలా చేస్తున్నాడని తన మనసులో అనుకుంటున్నాడు. అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, సీమోను, నీతో ఒక మాట అడగాలి, నీకు ఒక విషయం చెప్పాలి. అయ్యా చెప్పండి. ఒక మనుషుడికి 2 రుణస్తులు ఉన్నారు. ఒకరికేమో 50 దేనారాలు అప్పిచ్చాడు, ఇంకొక వ్యక్తికేమో 500 దేనారాలు అప్పిచ్చాడు. ఇప్పుడు వారిద్దరి స్థితి చూస్తే వారు తమ అప్పుని కట్టలేని స్థితిలో ఉన్నాయన ఆ యజమానుడు ఏం చేస్తూ వచ్చారంటే, వారి అప్పుని ఆయన క్షమించి వేశాడు. వారిని ఏమి కట్టొద్దు, మీరేం చేయొద్దని వారిని క్షమించి వేశాడు. ఇప్పుడు చెప్పు సీమోను, ఎవరు ఎక్కువగా ప్రేమించుంటారంటావు అప్పు ఇచ్చిన వ్యక్తిని? ఎవరు ఎక్కువ ఇష్టపడి ఉంటారంటావు అంత మేలు చేసిన మనిషిని? ఆయన అన్నాడు, సీమోను, అయ్యా, ఎవరు ఎక్కువైతే అప్పు తీసుకున్నారో వారి అప్పు క్షమించాడు కాబట్టి మరి వారిని ఎక్కువ ప్రేమించాలి అని అన్నారు. నిజమే, కరెక్ట్గానే చెప్పావు, నీవు నిజమే చెప్పావు. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు నాకు ఏం చేయలేదు, నీళ్ళు ఇవ్వలేదు. ఏం చేసింది ఈవిడ? తన కన్నీటితో నా పాదములను కడుగుతూ వచ్చింది. నేను నీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు నాకు ఏం చేసావంటే నా తలకు నీవు నూనెను రాయలేదు. కానీ ఈవిడేం చేసింది? తన కన్నీటితోటి నా పాదములను కడిగి తన తల వెంట్రుకలతో తుడుస్తూ వచ్చింది. స్త్రీ తల వెంట్రుకలు ఘనతకు, స్త్రీ తల వెంట్రుకలు ఆ యొక్క మెప్పుకు, అధికారమునకు, తన యొక్క ఉన్నతమైన స్థానమునకు గుర్తు. తను తాను తగ్గించుకొని దీనురాలై రిక్తురాలై యేసు ప్రభు పాదముల మీద పడి కన్నీరు కారుస్తూ ఆయన తల వెంట్రుకలతో తన పాదములను ఆయన తుడుస్తూ తన దగ్గర ఉన్నటువంటి ఆత్తరును పూస్తూ వచ్చింది. అనగా
సీమోను ఈవిడ ఎక్కువ ప్రేమిస్తూ వచ్చింది, ఎక్కువగా నా మీద జాలి, ఎక్కువగా నన్ను హత్తుకుంటూ వచ్చింది, ఎక్కువగా నాకు సమీపంగుంటూ వచ్చింది, ఎక్కువగా నన్ను ఇష్టపడుతూ వచ్చింది, ఎక్కువగా నన్ను ప్రేమించిన మనిషి. నేను నీ ఇంటికి వచ్చినప్పటికి నుంచి ముద్దు కూడా పెట్టుకోలేదు. ఈవిడ వచ్చిన కాడి నుంచి నా పాదములను ప్రేమతోటి, భారమైన హృదయంతోటి, చాలా కృతజ్ఞత భారముతోటి, చాలా ఇష్టపూర్వకంగా నా పాదములను ముద్దు పెట్టుకుంటూ వచ్చింది. ఎంత గొప్ప ఆధిక్యత! నిజమే, ఈనాడు నీ జీవితంలో, నా జీవితంలో ఏం తెలియజేయబడుతుందా అంటే, ఈవిడ విస్తారముగా ప్రేమించింది కనుక క్షమించబడుతూ వచ్చింది. నేను ఈవిని క్షమిస్తూ వచ్చాను అనగా దేనారం కూర్చున్న రెండో భావం ఏమనగా, నేను నిన్ను క్షమించాను. నీ పాపముల విషయంలో నువ్వు వ్యతిరేకంగా చేసినా, నువ్వు ఎంత నష్టము చేసినా, నువ్వెంత బాధ పెట్టినప్పటికీ నేను దేవుని యొక్క మనసు ఏమిటనగా, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు. మనం ఆయనను వెతకలేదు, ఆయన నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఆయనను మనము పిలవలేదు, ఆయన నిన్ను నన్ను ప్రేమించి పేరు పెట్టి పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? జగత్పునాది వేయబడక మునిపే, తల్లి గర్భములను పిండముగా రూపింపబడక మునిపే, ఈ భూమి మీదకి నీవు రాక మునిపే నిన్ను పేరు పెట్టి పిలిచాడు. సీమోను పేతురు, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈవిడ నన్ను వచ్చిన కాడ నుంచి తన ప్రేమను చూపిస్తుంది. నిజమే, జీవము కలిగిన దేవుడు, కరుణ కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు, ఆయన అంటున్న మాట, ముదిమి వచ్చే వరకు నిన్ను ముద్దు పెట్టుకునేవాడు అనగా నా ప్రేమలో మార్పు లేదు. నిజమే ప్రభు. ఇది నాన్న, ఎందుకు మనం ఆయన ఆరాధించాలంటే ఆయన మనల్ని ప్రేమించాడు. అతను అంటున్నాడు, ఈ పాపాత్మురాలు, పాపముతో ఉన్న మనిషి, ఈమెను దగ్గరికి ఎందుకు రానిచ్చావు? ఈ మనిషిని ఎందుకు దగ్గరికి రానిచ్చావు? శత్రువు అంటున్నాడు, ఈ విశ్వాసి, ఈ పురుషుడు, ఈ సహోదరి ఎంత పాపమో, ఎంత అపరాధమో, ఎంత అవిధేయతో, ఎంత హృదయకరమో, ఎంత దుఃఖకరమైన పరిస్థితులు కూడా నిన్ను గాయం రేపింది ప్రభువా. దేవుడు అంటున్నాడు, నేను ప్రేమించాను. ఇప్పుడు ప్రేమిస్తే ఏం చేస్తాడు దేవుడు? మన పాపములను తుడిసి వేశాడు. ఎంత గొప్ప ఆధిక్యత! దేనారముల చుట్టూ ఉద్దేశం ఏమనగా, నేను ప్రేమించాను అనగా అర్థం వెల చెల్లించాను, విలువ చెల్లించాను, క్రయము చెల్లించాను నిన్ను ప్రేమించుటలో. ఓ ప్రభువా, పాపినైన నేను నీ పాద సన్నిధికి వచ్చుటకు, పాపముతో ఉన్న నన్ను నేను అందరూ నా ప్రాణము తీటిని చూసిన సందర్భంలో నువ్వు నన్ను ప్రేమించావు ప్రభువా, నువ్వు నన్ను రక్షించావని ఆవిడ కృతజ్ఞత కలిగిన మనసు కలిగి ఆయన పాదమును పట్టుకొని నీరు విడుస్తూ వచ్చింది. ఆయన ఆరాధిస్తుంది. కలిగిన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నిజమే, ఈనాడు నీకు నాకు ఆయన సన్నిధికి రావటకు ఏ అర్హత ఉన్నది? ఆయన పరిశుద్ధుడా, దేవా, తండ్రి అని పిలిచటకు ఏ అర్హత మనం కలిగి ఉన్నాము? ఏ యోగ్యత మన బ్రతుకులో లేదు. మనం ఎవరు? మంటితో సమానము, దుమ్ముతో సమానము, ధూళితో సమానము. ఆయన అత్యున్నతమైన దేవుడు, ఉన్నతమైన సింహాసనం ముందు కూర్చున్న దేవుడు, కోటాను కోట్ల శరీరులు, కోటాను కోట్ల దేవదూతలు, కోటాను కోట్ల పరిశుద్ధులు ఆయన ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఆరాధిస్తుంటే ఆ పరిశుద్ధత గడప కమ్ముల పునాదులు కూడా వణుకుతూ అదురుతూ ఉన్నాయి. పర్వతము స్తుతిస్తున్నది, ప్రతి మెట్ట స్తుతిస్తున్నది, ప్రతి లోయ స్తుతిస్తున్నది, భూమి ఆకాశములు కనపరుస్తున్నాయి. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకుంటే మనము ఏ పాట దీనురాలే, రిక్తురాలే, కన్నీరుతో ఆయన పాదములకు. నిజమే, నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు నేను ఆ పాపములు క్షమించటకు ఏం చేశాడంటే, ఆయన తన్ను తాను తగ్గించుకొని తన స్థానమును విడిచి నిన్ను ప్రేమించిన వాడే భూమికి ఆకాశానికి మధ్య వేలాడుతూ దీనునిగా, రిక్తునిగా, తనకంటూ ఏముంచుకోనకుండా ఆయన తన శరీరంలో సమస్తమును దారబోసి నిన్ను ప్రేమించిన రుజువుగా ఆయన చేసిన ప్రయత్నమును బట్టి ఈ దినం మనం ఆరాధించగలుగుతాం. ఓ ప్రభువా, నేను మీ దినం నిన్ను ఆరాధించగలుగుతున్నాను. ఎందుకో తెలుసా? నా కొరకు నువ్వు నన్ను ప్రేమించిన దేవుడు, నువ్వు నా కొరకు క్రయము చెల్లించావు, నువ్వు నా కొరకు వెల చెల్లించావు. నేను నిన్ను ఎరగలేదు ప్రభువా, నన్ను ఎరిగాను. నేను నిన్ను హత్తుకోలేదు, నేను నన్ను లేవనెత్తావు, నీ భుజం మీద మోసుకుంటావు. ప్రతి అడుగులో, ప్రతి పరిస్థితిలో, నా జీవితంలో ఎత్తులు పల్లవులు, నా జీవితంలో కన్నీటి సుడిగుండములు, నా జీవితంలో చీకటి అంధకారములో కూడా నువ్వు నన్ను విడవలేదు ప్రభువా, నువ్వు నన్ను ఎడబాయలేదు. అన్నాడు ఆ స్త్రీ హృదయం అదే. అందరూ నా ప్రాణము తీయడానికి వచ్చారంట, ఆవిడకి ప్రాణంతో పాటు చంపేద్దాం. నా దగ్గరికి వచ్చావు, నాకు బదులుగా నిలబడ్డావు, నాకు ఆశ్చర్యం అవుతూ వచ్చావు. ఇది నన్ను క్షమించిన దేవుడు, ఇదని నేను ఆరాధించకుండా. సీమోను
ఎవడ విరిగి నడిగిన మనసుతో చేసింది కాబట్టి ఎవడ విస్తారంగా నేను క్షమించి వేశాను, ఎవడ విస్తారమైన పాపములు క్షమించాను. ఆనాడు ఆనందంటే ఈనాడు నీతో నాతో దేవుడు అంటున్నమాట, నీ పాపములను ఆయన అంటున్నాడు తూర్పుకి పడమరకి ఎంత దూరము, ఈ రోజుకి కనుక్కోలేనంట మానవులు ఆ దూరాన్ని. ఈ రోజుకి తెలియలేదంట ఆ దూరం ఎంత. అబ్బా ఎంత చక్కని పదం. దేవుడు నిన్ను ప్రేమించిన ప్రేమ, నిన్ను క్షమించాడు. మనమైతే క్షమించలేము, మనమైతే ఒప్పుకోము, మనమైతే ఒక మెట్టు దిగము, మనమైతే అసలు అంగీకరించము. కానీ మన స్థితిని ఆయన ప్రేమించిన దేవుడు. మనం ఆయన గాయపెట్టినా, మనం ఆయన దుఃఖ పెట్టినా, మనం ఆయనకు ఆయనను ఎంత ఇబ్బంది పెట్టినప్పటికీ ఆయన తన పరిశుద్ధతని ఇవ్వలేదు, నీకు నాకు తన కృపని ఇవ్వకుండా మానలేదు. అందుకని అంటాడు కదా కీర్తన 12:15, యెహోవా మమ్మను మరిచిపోలేదు. చక్కని మాట. దేవుడు మమ్మల్ని మరిచిపోలేదు. దేవుడు మరిచిపోయే దేవుడు కాదు. ఎందుకు? క్షమించే దేవుడు. కనుక ఇద్దరు ఎవరు ఆయన ఆరాధించగలుగుతారంటే, ఓ ప్రభువా నీవు నన్ను క్షమించావు కాబట్టి ఇదని నేను ఆరాధిస్తున్నాను. ఎందుకంటే మీరిచ్చిన క్షమాపణ, మీరిచ్చిన దయ, మీరు నా మీద చూపిన వాత్సల్యతను బట్టి ఇదని నేను ఆరాధించగలుగుతున్నాను. ఎట్లా ఆరాధించగలుగుతున్నాను? తన ఘనమైనటువంటి స్త్రీ తన ఘనతను విడిచి తన కలిగి ఉన్నది ఆయన తన పాదముల మీద పోసి కన్నీళ్లతో ఆయన ఆరాధిస్తున్నాడు. నిజమే, ఆ మనుషుడు నీళ్లు ఇవ్వలేదంట. చూడండి, ఇంటికి పిలిచిన మనుషులకి నీళ్లు కూడా ఇవ్వకపోతే దాని అర్థం అంటే ఎవరికి విలువ ఇచ్చినట్టు? నువ్వు నీళ్ళు ఇవ్వలేదు. కానీ ఈ స్త్రీ అయితే కన్నీరుతో. ఇది నువ్వు ఎవరు ఆరాధించగలుగుతారంటే, ఎవరు హృదయం అయితే విరగొట్టబడి నలగొట్టబడినది కన్నీటితోటి, దేవా నన్ను క్షమించుటకు, నన్ను నువ్వు మన్నించుటకు, నా స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఎవరు నన్ను క్షమించారు. కాబట్టి ఏదైనా నేను ఆరాధించగలుగుతాను. నన్ను క్షమించిన దాన్ని బట్టి నేను నిన్ను ఆరాధిస్తున్నాను. కాబట్టి 3వ తలంపులో 4వ తలంపు గమనించగలుగుతాం. రండి, యోహాను సువార్త. నేను ముగింపులోకి వస్తున్నాను. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము. మొదటి వచనం. కాబట్టి యేసు తన మృతుల నుండి లేచిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాడు. అక్కడ వారు ఆయన విందు చేసి మార్గోపచారం చేశారు. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. లాజరు ఆయనతో కూడా భోజనం కూర్చున్న వారిలో ఒకడు. ఇప్పుడు 4వ వచనం అందరికీ కలిసి చూద్దాం. 4వ వచనం. ఆయన శిష్యుల్లో ఒకడు, ఆయన ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అన్ని పేదలకు లేదని. ఇప్పుడు చివరి తలంపులో జ్ఞాపకం చేయబడుతుంది. 300 దేనారములకు ఎందుకు అమ్మలేదమ్మా ఈ అత్తని? దాని అర్థము ఆవిడ ఏం చేస్తూ వచ్చిందంటే, లాజరు విషయంలో మరియా దేవుడు చేసిన కార్యమును జ్ఞాపకం చేసుకుంది. లాజరు విషయంలో దేవుడు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంది. లాజరు విషయంలో దేవుడు అనుమతించిన ఈవులను, ఆశీర్వాదాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞత కలిగినదై ఆయన ఆరాధించినట్టుగా చూడగలుగుతాం. 300 దేనారములకు ఎందుకు ఇవ్వలేదు అంటే, ఇంత వెలగలిగినది, ఇంత విలువ కలిగినది ఈ రోజుల్లో చూస్తే దాదాపు 2.5 సంవత్సరాల జీతము అని రాయబడుతూ వచ్చినది బైబిల్ పండితుల ఉద్దేశం ప్రకారం. 2.5 సంవత్సరములు ఆ వెల, ఆ జీతమును దాచిపెట్టి, కష్టపడింది దాచిపెట్టి, విలువైన అత్తరు, విలువైన జటామాంసము, విలువైనది తీసుకుని వచ్చిందంట. అంత చక్కని మాట. ఇప్పుడు తీసుకుని వచ్చి ఆయన పాదములకు పూసిందంట. చదువుదామా? ఆ మాట చదువుదామా? 3వ వచనం అందరికీ చూద్దాం. అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంస అత్తరు ఒక సేరున్నర తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములకు పూసింది. ఇల్లు అత్తరు వాసనతో నిండేదు. ఇల్లు అత్తరు వాసనతో నిండుతూ వచ్చింది. ఎందుకు అని అంటే, ఇది జ్ఞాపకం చేయబడుతుంది. లాజరు జీవితము చనిపోయిన స్థితిలో ఉన్నప్పుడు వారు అనుకున్నారు, మాకు ఇంకా ఆధారం లేదు. ఆధారం లేని పరిస్థితిలో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? మా తమ్ముడిని తిరిగి బ్రతికించాడు. అనగా ఈయన తిరిగి ఆధారమును మాకు అనుగ్రహించాడు. కాబట్టి మేము ఒంటరి వారము. అలాంటి సందర్భంలో ఈ దేవుడు మమ్మల్ని ఒంటరిగా విడవలేదు. మాకు ఏది అవసరమో
అది ఆయన ఇస్తూ వచ్చాడు. అంతేకాదు మా అక్కరతను ఎరిగిన దేవుడు మా అక్కరతకు మించి ఆశీర్వాదాన్ని దేవుడు మాకు ఇస్తూ వచ్చాడు. కానీ దేవుడు ఏం చేసిందంటే ఇంతగా ఆశీర్వదించిన దేవుడు, ఇంతగా మేలు చూపిన దేవుడు, ఇంతగా అనగా ఆ దుర్గంధముతో అసలు మేము ఎవరు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు, బంధుమిత్రులు, రక్త సంబంధులు, శ్రేయభిలాషులు ఎవరు కూడా దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు, దుర్వాసనతో ఉన్నటువంటి ఈ యొక్క అనుభవం నుంచి ఈనాడు మా జీవితంలో అలాంటి స్థితిదే. కానీ దేవుడు ఏం చేశాడంటే మా జీవితంలో మార్చాడు, మా నోటును అప్పించాడు, మా కన్నీరును తుడిచాడు, మా నిందలను తొలగించాడు, మా అవమానమును తీసివేశాడు, మా జీవితంలో లోటును తీసివేశాడు. మాకు చాలిన దేవుడు ఈ దేవుడు. ఈ దేవుడికి ఏం చేయగలుగుతాం? తనకు కలిగినదంతయు విలువైనది, శ్రేష్టమైనది, అమూల్యమైనది ఆ అత్తరు తీసుకొని వచ్చి ఆయన పాదములకు పూసి ఆయన తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచి ముద్దు పెడుతూ ఆయన ఆరాధిస్తూ దేనారం ఇచ్చిన ఉద్దేశములుగా ఆయన నీ జీవితంలో నా జీవితంలో విలువైనది ఇచ్చాడు. ఏం విలువైనది ఇచ్చాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక కలిసి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనము. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉంటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పించుకొనెను, వాగుననే నీరును ప్రేమ కలిగి నడుచుకుని. చక్కని పదము. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు దేవునికి తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. మిమ్మల్ని ప్రేమించి, నన్ను ప్రేమించి, ఎక్కడ? సమాధిలో దుర్వాసనతో, భయంకరమైన దుర్గంధముతో, మన హృదయం అనేటువంటి లోపల పాపముతో నింపబడిన మనలను ప్రేమించి, మనలను పరిమళ వాసనగా ఉంటకు, మనలను మంచిగా సుగంధ ద్రవ్యములు కలిగిన వారి వలె ఉంటుటకు తను తాను అప్పగించుకున్నాడంట. తను తాను అర్పణగాను, అర్పించబడిన వారిగాను, వధకు తేబడిన ఆ యొక్క వధ పశువు వధింపబడినప్పుడు, తన శరీరం నుంచి తల వేరైనప్పుడు, తన శరీరం నుంచి రక్తము వేరైనప్పుడు, తన శరీర భాగము నుంచి రక్తము కారుతున్నప్పుడు విలవిలా కొట్టుకుంటున్నది ఒక చిన్న జీవి. అర్పింపబడిన వాడే, అప్పగింపబడిన వాడే, ఏ దోషము చేయని వాడు, ఏ పాపం ఎరిగిన వాడు, 10,000 మందిలో అతి కాంక్షణీయుడు, అప్పగింపబడిన వాడే తను తాను అప్పగించుకొని నలగొట్టబడి విరుగొట్టబడుతూ వచ్చాడు. ప్రభువా, ఇంత అల్పులను, ఇంత 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 ఎంత మా జీవితం ఎంత? అందుకని భక్తులకు తెలుపుము నలగొట్టబడుతొచ్చాను, విరగొట్టబడుతొచ్చాను. ఇంత అల్పమైన జీవితము, ఇంత అల్పమైన నా బ్రతుకుని అర్పణగాను బలిగాను భావించబడి నా కొరకు భూమికి ఆకాశాల మధ్య వేలాడుతూ నీ పరిశుద్ధ రక్తము, పావన రక్తము, విలువైన రక్తము, నీ యొక్క ఈ స్త్రీ యొక్క ఎంత విలువైనదో పచ్చ జటామాంసం తీసుకుని వచ్చి నా ఇల్లంతా అంతర్వాసన వలె, నా జీవితం అంతా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు వారు మరణదూత వారిని దాటాలంటే ఏదో స్త్రీ బొట్టు పెట్టుకున్నట్టుగా ఒక చుక్క గడప కొమ్మ మీద రాయబడలేదు. ఎలా రాయబడింది? నిలువ కొమ్మ మీద, దాని మీదను అడ్డు దాని మీద, అనగా సంపూర్ణముగా విలువైన రక్తము, అమూల్యమైన రక్తము, అది నీ కొరకు నా కొరకు చిందిస్తూ వచ్చాడు. మీ పాపముని ఎంత ఎర్రమైనా సరే, మీరెంత ఘోరమైన పాపములు ఉన్నప్పటికీ ఆయన మన పాపములను క్షమించి దవడము వలె
తెల్లని వలె ఆయన నిన్ను నన్ను మారుస్తూ వచ్చాడు. మన రూపమును మారుస్తూ వచ్చాడు. మన సుగంధం, మన దుర్గంధమును పోగొట్టి తన పరిమళ వాసన మనకిచ్చాడు. ఆ క్రీస్తు యొక్క పరిమళ వాసన ఎవరిలో కలిగి ఉంటారో వారు ఎక్కడుంటే అక్కడ ఆరాధన, ఎక్కడుంటే అక్కడ దేవునికి మహిమ. కాబట్టి ఇట్టి భావం కలిగిన వారమై మనం ఈ దినమైన ఆరాధింప బద్ధులమై ఉన్నాం. కాబట్టి మనం చివరిదిగా దేనారము ఆ వ్యక్తికి ఇచ్చిన ఉద్దేశం ఏమనగా జ్ఞాపకం చేయబడుతుంది. ఆయన తన నీ కొరకు నిన్ను నన్ను పరిమళ వాసనగా ఉంచుటకు విలువైన తన ప్రాణముని ఇస్తూ వచ్చాడు అన్న విషయం మనకి అర్థమవుతుంది. కాబట్టి జ్ఞాపకం చేయబడతాం. విలువైన తన ప్రాణం మనకి ఇచ్చాడు. కాబట్టి ఇద్దరు ఎట్లా మౌనం ఉండగలుగుతాం. ఎలాగ మనం ఆయన చేసిన మీరును ఎట్లు మౌనంగా కట్నం ఉండగలుగుతాం. కాబట్టి 4 తలంపులతో మనం ఆయన ఆరాధించే వరకు ఉంటాం. మనము ఆరాధనలోకి వెళ్తాం. పాడుకొని ఆరాధన